అందరికీ వందనం. మార్చి 1, 2026 ఈనాడు తెలుగు దినపత్రిక ఆదివారం సంచికలో వచ్చినటువంటి పద వినోదం లేదా పదకేలి సమాధానాలు చూద్దాం. ముందుగా ఆధారాలు. 1 అడ్డం పార్వతీదేవి 5 అక్షరాలు రావాలన్నారు. పార్వతీదేవికి చాలా నామాలు ఉన్నాయండి. మనకి ఇక్కడ 5 అక్షరాలు వచ్చే నామం అయితే అపరాజిత అని రాస్తే మిగతా ఆధారాలకు సరిపోతుందండి. తర్వాత 1 నిలువు 6 పదులు 4 అక్షరాలు రావాలన్నారు. 6 పదులు 60 అవుతుంది, కానీ 3 అక్షరాలే వస్తాయి మనకు, కాబట్టి 4 అక్షరాలు రావాలన్నారని 60 అని రాస్తే ఇక్కడ 4 అక్షరాలతో సరిపోతుందండి. తర్వాత 2 నిలువు రాజుగారి కుమార్తె 5 అక్షరాలు రావాలన్నారు. మనకు రా మొదటి అక్షరంగా కూడా వచ్చేసింది కాబట్టి రాజకుమారి అని రాస్తే ఇక్కడ సరిపోతుందండి. తర్వాత 3 నిలువు దురద 2 అక్షరాలు రావాలన్నారు. మనకు జీ మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి జిలా సరిపోతుందండి. ఇక్కడ చూడండి, 7 అడ్డం భూమిలోంచి పైకి ఊబికే నీటి ధార 2 అక్షరాలు రావాలన్నారు. మనకు జల అనే పదం అదంతకదే పూర్తయిపోతుందండి, మనం 2 నిలువు 3 నిలువు పూర్తి చేయడం వల్ల. తర్వాత 11 అడ్డం కంపించు గడగడలాడు 3 అక్షరాలు రావాలి. మనకు వా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి వణుకు సరిపోతుందండి. తర్వాత 15 అడ్డం హనుమ 3 అక్షరాలు రావాలి. మనకు మా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి మారుతి అన్న నామం అయితే ఇక్కడ మనకు సరిపోతుందండి. తర్వాత 12 నిలువు వనిత 3 అక్షరాలు రావాలన్నారు. మనకు తి 2 అక్షరంగా వచ్చింది కాబట్టి అతివ అన్న పర్యాయపదం అయితే ఇక్కడ మనకు సరిపోతుందండి. తర్వాత 12 అడ్డం పర్వతం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు ఆ మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి అద్రి సరిపోతుందండి. అద్రి అంటే పర్వతం, నారాయణ అద్రి అట్లా అంటూ ఉంటారు కదండి, అలా. తర్వాత 8 నిలువు పాండురాజు భార్య 2 అక్షరాలు రావాలన్నారు. మనకు ద్రి 2 అక్షరంగా వచ్చింది కాబట్టి మాద్రి సరిపోతుందండి. తర్వాత 8 అడ్డం దండహారం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు మా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి మాల సరిపోతుందండి. తర్వాత 4 నిలువు విలాసం హొయలు 2 అక్షరాలు రావాలి. మనకు లా 2 అక్షరంగా వచ్చింది కాబట్టి హేలా సరిపోతుందండి. ప్రతి ఆదివారం మనం 1-2 కొత్త పదాలు తెలుసుకుంటూ ఉంటాం కాబట్టి ఈ వారం మనం నేను తెలుసుకున్న కొత్త పదాలలో హేలా అంటే విలాసము, హొయలు అనే అర్థం వస్తుందని తెలుసుకున్నానండి. అలాగే మీరు తెలుసుకున్న కొత్త పదాలు ఏవైనా ఉన్నట్లయితే నాకు ఈ పదబంధం పూర్తయిపోయిన తర్వాత కామెంట్లో తెలియచేయండి. తర్వాత 4 అడ్డం గొప్పవారు ఒకరిని మించిన వారొకరు 5 అక్షరాలు రావాలన్నారు. మనకు హే మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి హేమ హేమీలు సరిపోతుందండి. తర్వాత 5 నిలువు ఒక ఋతువు 3 అక్షరాలు రావాలన్నారు. మనకు హే మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి హేమంతం సరిపోతుందండి, లేదా హేమంత ఋతువు అని కూడా రాయొచ్చు. హేమంతం అని రాశానండి నేను. తర్వాత 6 నిలువు స్విచ్ 2 అక్షరాలు రావాలి. మనకు మీ మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి మీట సరిపోతుందండి. ఇక్కడ చూడండి, 9 అడ్డం నిప్పు రాజేస్తే ఏం రేగుతుంది 2 అక్షరాలు రావాలి. మనకు మంట అన్న పదం మనం 5 నిలువు 6 నిలువు పూర్తి చేయడం వల్ల అదంతకదే పూర్తయిపోతుందండి. తర్వాత 13 అడ్డం నవరసాలలో 1 2 అక్షరాలు రావాలి. మనకు తం 2 అక్షరంగా వచ్చింది కాబట్టి శాంతం సరిపోతుందండి. తర్వాత 13 నిలువు గౌరీ 3 అక్షరాలు రావాలన్నారు. మనకు శ్యామ్ మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి శాంభవి అనే నామం అయితే ఇక్కడ మనకు సరిపోతుందండి. తర్వాత 16 అడ్డం సంక్రాంతికి కోనసీమలో ఊరేగించేది 2 అక్షరాలు రావాలి. ప్రభ సరిపోతుందండి ఇక్కడ. తర్వాత 18 అడ్డం శత్రువు 2 అక్షరాలు రావాలన్నారు. మనకు రి 2 అక్షరంగా వచ్చింది కాబట్టి అరి అనే పర్యాయపదం అయితే ఇక్కడ మనకు సరిపోతుందండి. తర్వాత 18 నిలువు
గర్వం 4 అక్షరాలు రావాలన్నారు. మనకు ఆ మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి అహంకారం సరిపోతుందండి. తర్వాత 24 అడ్డం దప్పిక 2 అక్షరాలు రావాలన్నారు. మనకు హం 2 అక్షరంగా వచ్చింది కాబట్టి దాహం సరిపోతుందండి. తర్వాత 28 అడ్డం సొమ్ము ధనం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు కా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి కాసు సరిపోతుందండి. తర్వాత 32 అడ్డం గారాబం 2 అక్షరాలు రావాలి. గారం అన్న పర్యాయపదం అయితే ఇక్కడ మనకు సరిపోతుందండి. 2 అక్షరాలే రావాలన్నారు. మనకు 2వ అక్షరం రమ్ వచ్చింది కాబట్టి. తర్వాత 32 నిలువు వేదమాత ఒక మంత్రం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు మొదటి అక్షరంగా గా వచ్చింది కాబట్టి గాయత్రి సరిపోతుందండి. తర్వాత 42 అడ్డం 3 మొనలు కలిగిన ఆకారం ట్రయాంగిల్ 3 అక్షరాలు రావాలన్నారు. మనకు మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి త్రికోణం సరిపోతుందండి. తర్వాత 43 నిలువు పికం 3 అక్షరాలు రావాలన్నారు. పికం అంటే కోయిల కాబట్టి ఇక్కడ మనకు కో మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి కోయిల సరిపోతుందండి. తర్వాత 52 అడ్డం మలయా నిలయం పిల్ల తెమ్మెర 6 అక్షరాలు రావాలన్నారు. మనకు లా 2 అక్షరంగా వచ్చింది కాబట్టి మలయ మారుతం సరిపోతుందండి. మలయం అంటే పర్వతం, మలయ పర్వతం నుంచి వచ్చే చిరుగాలిని మలయ మారుతం అంటారండి. కాబట్టి 52 అడ్డం మలయ మారుతం సరిపోతుందండి. తర్వాత 48 నిలువు ఒక విరామ చిహ్నం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు 2వ అక్షరంగా మా వచ్చింది కాబట్టి కామ సరిపోతుందండి. తర్వాత 38 నిలువు యుద్ధం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు నం 2 అక్షరంగా వచ్చింది కాబట్టి రణం సరిపోతుందండి. తర్వాత 38 అడ్డం రచ్చ రచ్చ 3 అక్షరాలు రావాలన్నారు. మనకు రా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి రభస సరిపోతుందండి. తర్వాత 29 నిలువు పూజ అర్చన ఆరాధన 4 అక్షరాలు రావాలన్నారు. మనకు 3 అక్షరంగా సా వచ్చింది కాబట్టి ఉపాసన సరిపోతుందండి. తర్వాత 29 అడ్డం ఉమాదేవి సగమే 2 అక్షరాలు రావాలన్నారు. అంటే ఉమాదేవిలో కేవలం 2 అక్షరాలు మాత్రమే తీసుకోమన్నారు. మనకు ఊ మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి ఉమా సరిపోతుందండి. తర్వాత 33 అడ్డం మేనా 3 అక్షరాలు రావాలన్నారు. మనకు పా మొదటి అక్షరంగా వచ్చింది. మేనా అంటే పల్లకి, కానీ పల్లకీని నేను పల్లకి అని రాస్తే మిగతా ఆధారాలకు సరిపోలేదండి. కాబట్టి పాలకి అని రాస్తే సరిపోతుందండి. పాలకి అన్న పల్లకి అన్న ఒకటే అర్థం వస్తుంది కాబట్టి మనకి ఇక్కడ పాలకి అని రాస్తేనే సరిపోతుందండి. 33 అడ్డం పాలకి. తర్వాత 19 అడ్డం దుఃఖం బాధ బెంగ 2 అక్షరాలు రావాలన్నారు. మనకు వా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి వగ సరిపోతుందండి. తర్వాత 20 నిలువు చాలా పెద్ద మనిషి మోయలేనంత పూలదండని ఇలా అంటారు 4 అక్షరాలు రావాలి. మనకు గా మొదటి అక్షరంగా వచ్చింది. మాల 3, 4 అక్షరాలుగా వచ్చింది కాబట్టి గజమాల సరిపోతుందండి. తర్వాత 26 అడ్డం బలగం దళం టీమ్ 2 అక్షరాలు రావాలన్నారు. మనకు జా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి జట్టు సరిపోతుందండి. తర్వాత 34 నిలువు విరాటుని భార్య అయిన సుధేష్ణ తోడబుట్టిన వారు భీముడి చేతిలో హతమయ్యారు 4 అక్షరాలు రావాలన్నారు. మనకు కీ మొదటి అక్షరంగా కూడా వచ్చేసింది కాబట్టి కీచకులు సరిపోతుందండి. తర్వాత 44 అడ్డం సత్యభామ చేతిలో హతుడైన రాక్షసుడు 4 అక్షరాలు రావాలి. నరకాసురుడు, కానీ ఇక్కడ కేవలం 4 అక్షరాలే రావాలన్నారు కాబట్టి నేను నరకుడు అని రాశానండి. నరకుడు అని రాస్తేనే సరిపోతుందండి. తర్వాత 45 నిలువు
వెండి 3 అక్షరాలు రావాలన్నారు. మనకు రా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి రజతం అన్న పర్యాయపదం అయితే ఇక్కడ మనకు సరిపోతుందండి. తర్వాత 49 అడ్డం 2 అంతుల జలుబు 2 అక్షరాలు రావాలన్నారు. అంటే జలుబు అన్న పదంలో కేవలం 2 అంతులే తీసుకోమన్నారు. జలు అని రాస్తే సరిపోతుందండి. మనకు లు 2 అక్షరంగా కూడా ఆల్రెడీ వచ్చేసింది. జలు ఇది 45 నిలువు 34 నిలువు పూర్తి చేయడం వల్ల అదంతగా అదే కూడా పూర్తయిపోతుందండి. తర్వాత 39 అడ్డం చతురంగ బలాలతో ఆడే ఆట చెస్ 4 అక్షరాలు రావాలన్నారు. చదరంగం సరిపోతుందండి. తర్వాత 35 నిలువు అపరాధం తప్పిదం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు 2వ అక్షరంగా రం వచ్చింది కాబట్టి నేరం సరిపోతుందండి. తర్వాత 41 నిలువు బుట్ట తట్ట 2 అక్షరాలు రావాలి. మనకు గమ్ మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి గంప సరిపోతుందండి. తర్వాత 46 అడ్డం హరిద్రం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు పా మొదటి అక్షరంగా కూడా వచ్చింది. హరిద్రం అంటే పసుపు అనే అర్థం వస్తుంది కాబట్టి 46 అడ్డం పసుపు సరిపోతుందండి. తర్వాత 47 నిలువు అమ్మాయి పేరు మంచి నీతి కలది అని అర్థం 3 అక్షరాలు రావాలి. నేను ఫస్ట్ సునీత అనుకున్నానండి, కానీ ఇక్కడ సునీతి అని రాస్తేనే సరిపోతుంది. సు అంటే మంచి అని అర్థం, నీతి కలది అన్నారు కాబట్టి సునీతి అని రాస్తే సరిపోతుందండి. 47 నిలువు. తర్వాత 54 అడ్డం 25 3 అక్షరాలు రావాలి. 25ను 25 అంటారు కాబట్టి మనకు 2 అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి 25 సరిపోతుందండి. 54 అడ్డం. తర్వాత 51 అడ్డం ఛాయ 2 అక్షరాలు రావాలన్నారు. మనకు నీ మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి నీడ సరిపోతుందండి. తర్వాత 37 నిలువు నాసికాభరణం 5 అక్షరాలు రావాలన్నారు. మనకు పుడక అని 3, 4, 5 అక్షరాలుగా వచ్చేసిందండి కాబట్టి ముక్కు పుడక సరిపోతుందండి. 37 నిలువు. తర్వాత 36 అడ్డం ఆరంభం లేని నడుము 2 అక్షరాలు రావాలన్నారు. అంటే నడుము అన్న పదంలో మొదటి అక్షరం లేదు అని అర్థం కాబట్టి 36 అడ్డం మనం డుము అని రాస్తే సరిపోతుందండి. తర్వాత 23 నిలువు కుమారుడు 4 అక్షరాలు రావాలన్నారు. కుమారుడుకు ఉన్న పర్యాయపదాలలో నందనుడు అన్న పర్యాయపదం అయితే ఇక్కడ మనకు మిగతా ఆధారాలకు కూడా సరిపోతుందండి. తర్వాత 31 అడ్డం శరీరం 2 అక్షరాలే రావాలన్నారు. మనకు ను 2 అక్షరంగా వచ్చింది కాబట్టి మేను సరిపోతుందండి. తర్వాత 27 అడ్డం దూరం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు దా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి దవ్వ సరిపోతుందండి. తర్వాత 21 అడ్డం విముక్తి విడుదల మోక్షం 4 అక్షరాలు రావాలన్నారు. విమోచనం సరిపోతుందండి. మనకి ఇక్కడ మనకు వి మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి విమోచనం సరిపోతుంది. తర్వాత 22 నిలువు గడ్డి కట్ట 2 అక్షరాలు రావాలన్నారు. మనకు మో మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి మోపు సరిపోతుందండి. తర్వాత 17 నిలువు జొన్న కంకి కాడ 2 అక్షరాలు రావాలన్నారు. మనకు చా మొదటి అక్షరంగా వచ్చింది 2 అక్షరంగా వచ్చింది కాబట్టి పోచ సరిపోతుందండి. తర్వాత 10 నిలువు ఛత్రం 3 అక్షరాలు రావాలి. గొడుగు సరిపోతుందండి. తర్వాత 14 అడ్డం 2 జత సమానం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు డు 2 అక్షరంగా వచ్చింది కాబట్టి జోడు సరిపోతుందండి. తర్వాత ఏకాక్షర గడులను చూద్దాం. 25 అడ్డం 18తో ఒక తీపి వంటకం 1 అక్షరమే రావాలన్నారు. అడ్డం 18 మనకు అరి అని వచ్చిందండి. అరితో తీపి వంటకం అయితే అరిసెలు, మనం ఇక్కడ అరిస అని రాస్తే సరిపోతుందండి. కాబట్టి 25 అడ్డం సా అన్న 1 అక్షరం వస్తే చాలండి. తర్వాత 30 అడ్డం 7తో సముద్రం 1 అక్షరం రావాలన్నారు. అడ్డం 7 మనకు జల అని వచ్చిందండి. జలాతో సముద్రం అయితే
జలధి అని రాస్తే సముద్రం సరిపోతుందండి. కాబట్టి 30 అడ్డం ధి అన్న ఒక అక్షరం చాలండి. తర్వాత 50 అడ్డం 36 ముందు చేర్చితే వినాయక చవితికి చేసే వంటకం ఒక అక్షరం రావాలన్నారు. అడ్డం 36 మనకు డుము అని వచ్చిందండి. కాబట్టి వినాయక చవితి రోజు మనం చేసే వంటకము కుడుము సరిపోతుందండి. 50 అడ్డం కు అన్న ఒక అక్షరం చాలండి. తర్వాత 53 అడ్డం 16తో తెలుగు సంవత్సరాలలో మొదటిది ఒక అక్షరమే. తెలుగు సంవత్సరాలలో మొదటిది ప్రభవ. మనకు ప్రభ అని 16 అడ్డం వచ్చేసిందండి. కాబట్టి వా అన్న ఒక అక్షరం 53 అడ్డం రాస్తే సరిపోతుందండి. అంతేనండి. ఈ వారం పద వినోదం లేదా పదకేలి పూర్తయిపోయింది. నా ఈ సమాధానాలు గాన మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మాత్రమే ఈ వీడియో అందరికీ స్ప్రెడ్ అవుతుందండి. అలాగే ఇందులో అక్షర దోషాలు కానీ పదదోషాలు కానీ ఏవైనా వచ్చినట్లయితే దయచేసి నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మరియు పద వినోదం పూర్తి చేసే మీ స్నేహితులకు మీ బంధువులకు ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే జయ సాయిస్ అనే నా ఛానల్ను మీరు ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ప్రతి ఆదివారం అన్ని తెలుగు దినపత్రికలలో వచ్చేటటువంటి పద వినోదాలు మరియు సుడోకులను పూర్తి చేసి అప్లోడ్ చేస్తూ ఉంటాను. నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి జయ సాయిస్ అనే నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.